ఏ లక్ష్మి, ముందా గిన్నె ఇక్కడ పెట్టి నాతోరా. ఎక్కడికి? దొంగతనానికి. దొంగతనానికా? మామిడికాయలు దొంగతనానికి. మామిడికాయలు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంటి రాణి? మీకే అన్ని మామిడి తోటలుండగా. మరి అదే నీకు తెలియని విషయం. మన తోటలో మామిడికాయలు కోసుకుని తింటే టేస్టే ఉంటది. అవును, తోటోడు ఎప్పుడొస్తాడా అని భయంగా బిక్కు బిక్కుమంటూ మామిడికాయలు కోసుకుని ఉప్పు కారంలో నంచుకొని తింటే ఉండే ఆనందం. అమ్మో, నేను రాను. ఈ విషయం రాయుడు గారికి తెలిస్తే చంపేస్తారు. మీరు వెళ్ళండి. ఇదిగో, మర్యాదగా అది పడేసి నాతో బయలుదేరతావా, లేకపోతే రాయుడితో నువ్వే నన్ను మామిడికాయలు దొంగతానని రమ్మన్నా అని చెప్పమంటావా? అమ్మో వద్దు. ఒరే సుందరం, నీకు చెట్లు ఎక్కడ వచ్చాయిరా? వస్తే వస్తని చెప్పు, రాకపోతే రాదని చెప్పు. అలా నవ్వి భయపెడతావేంట్రా బాబు? లేకపోతే ఎవరిని ఏం ప్రశ్న అడుగుతున్నావన్నా? చెట్లు ఎక్కడంలో ఈ జిల్లా మొత్తంలోనే మనం ఫస్ట్. షేకింగ్ ఆపు. షేక్ అడవరా. అప్పట్లో ఇలా వచ్చే ఆ చిటారు కొమ్మ మీద చూడు, గుత్తులు 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 ఇలా పైకెక్కేసి ఆ మొత్తం దులిపేసి కింద పడే. దులిపేస్తున్నా. చెట్టు లెక్కగలనే, ఓ చెంచిత గుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ సిటారు కొమ్మల కాయగోయగలనే. అరే అక్కడ తీసురా. అది ఈ మంచికాయ అమ్మా. ఏంటంటే తోటోడు వస్తున్నాడు. వాడి సంగతి రా చూసుకోవచ్చు. కాయలన్నీ శుభ్రంగా దులిపేశాయి. ఒక్క పిండి కూడా మిగలటానికి లేదు. అర్థమైందా? అలాగే అన్నా. అన్నా, ఈ సరిపోతాయా? పైన ఇంకో 4 గుర్తులు నాయకో దులిపేనా అన్నా? మాట్లాడవేంటన్నా? నువ్వెవరన్నా? నేనా తమ్ముడు, ఈ తోట ఓనర్ని. చెట్టుకున్న కాయలన్నీ దులిపేసి తప్పుకాయమంటావా? ఈ విషయం రాయుడు గారితో చెప్తాను, ఆయనే కాస్తాను నీ తప్పు. చంపేస్తాడన్నా. అంత పని చేయకనా చచ్చి నీ కడుపున పుడతాను. ఏంటి? చచ్చి నీ కడుపున పుడతా. చచ్చాడు కడుపున పుడతానన్నావా? ఇంకా చచ్చిపోయి బతికేలా ఉంటాడు రా. వేలకోలం చాలు అన్న, నా మామిడిగా నాకు ఇచ్చే. ఇది తీసుకోరా, తిను. ఆ సౌండ్ ఏంటో పందిలేగా? సౌండ్ దేనికి అందన్నా? పైన ఉరుములది. అయ్యో, ఉరుముతోంది. వర్షం వస్తుందేమో. త్వరగా పదండి. వద్దు, సరదాగా వర్షంలో తడుద్దాం. చిన్నప్పటి నుంచి మా రాయుడు నన్ను ఎప్పుడు వర్షంలో తడవనివ్వలేదు. నీకో దండమమ్మా. నువ్వు వర్షంలో తడిసి నీకేమైనా అయిందంటే ఆ రాయుడు మమ్మల్ని ప్రాణాలతో బతకండి అమ్మా. పర్వాలేదు, నేను వర్షంలో తడుస్తాను. తాకపోతే చంపేస్తా. మీరే నన్ను కాపాడాలన్నా. ఏంట్రా గొడవ? ఈ భీముడు నాతో ఆ పాలు తాగించాలని చూస్తున్నాడు. పాలే కదా, విషయంలో భయపడతావు? అది కదన్నా, ఆ పాలలో నిద్ర మాత్రలు కలిపాడు. ఎరా భీముడు? అవునన్నా, ఈ రోజు శివరాత్రి కదా, ఈ రాత్రి అంతా జాగారం చేసి బొందితో కైలాసానికి వెళ్తాడంట. నీకేం నష్టం? నష్టం అంటావేంటన్నా? ఈడి ఫిగర్ తో కైలాసానికి వెళ్తే ఈ పంది మొహం చూసి శివుడు నంది ఎక్కి పారిపోతాడు. గంగ గెట్టెళ్ళాలో తెలియక అక్కడే సుడిగుండాలు తిరుగుతుంటది. పార్వతీదేవి వీడి ఫేస్ చూసి ప్రదప్ పడిపోద్ది. ఓ అన్నా, మీరు కూడా నవ్వుతారేంటన్నా? నాకు ఆ పాలు తాపించొద్దని చెప్పన్నా. అలాగే రే భీముడు, వాడిని వదిలి. అలాగే. నువ్వెక్కడికి రా. నువ్వు లోపలికి వచ్చావంటే నోట్లో గరాడు పెట్టి బలవంతాన్ని పాలు తాపిస్తా. నామిని, అమ్మా నామిని, ఏంటి నాన్న ఇక్కడ బట్టలు పెట్టాను, కనిపించవే? నేను వేసుకున్నాను మామ. నన్నే అల్లుడు, ఇదేం బాగలేదు. బాగుండకపోతే కొత్తగా కుట్టింది మా తడుకుంటాను. నేనే బట్టలు లేకుండా సస్తుంటే నీకు కొత్తగా కొనాలా? పెళ్ళాల దగ్గర నుంచి పిండా కూడదాకా నేనే పెడుతున్నాను. కనీసం బట్టలైనా కొనుక్కొని చావచ్చుగా. అనవసరంగా తిట్టకండి. చేతిలో ఉన్న కేసులు గెలిస్తే గెలిస్తేనే నేను 10 జతలు కుట్టించుకుంటాను. చేతిలో కేసులు? ఎన్ని కేసులు? 1 సాక్ష్యం ఉన్నాడా? ఎక్కడ చూశావు? పీక మీద కత్తి ఉండగా. ఏం చేస్తున్నాడు? అదే మంగళ షాప్ లో గడ్డంగా ఎంచుకుంటున్నాడు. ఎరా, గొంతు మీద కత్తి ఉన్నప్పుడు గడ్డం గీస్తున్నప్పుడు ఎవరైనా పలకరిస్తారా? నే పలకరించా. ఏమని? అదే, మన కేసు కోర్టులో రేపే వాయిదా. కేసు మనం గెలవాలంటే నువ్వే ముఖ్యమైన సాక్షివి, నా వైపే సాక్ష్యం చెబుతావు కదూ, ఆ పార్టీలో చేరిపోవు కదా అన్నాను. వాడందుకు సిన్సియర్ గా అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? వారి తల కింద ఉంది, మొండెం కుర్చీలోనే ఉంది. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను నీకు 1 నయ పైసా కూడా ఇవ్వను. నీ బతుకు నువ్వు బతుకు. మామగారు, అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. కోపం వస్తే నేను నిజంగా బతికేస్తాను. నీ కోపం రాదే. అదే నా బాధ.
నీతో మాట్లాడటం కంటే ఆ గోడతో మాట్లాడటం నయం. అప్పుడు మిమ్మల్ని పిచ్చాడంటారు. నోరు పోయి. అమ్మా ముందెళ్ళి ఒక చాకు పీసి పట్టరా. ఎందుకు నాన్నా? చెప్తాం పట్టరామ్మా. నా చొక్కా తోడుకొని పోజు వేరు. చెబురు 5 రూపాయలు. ఇదిగో నాన్న. చేసే దొంగతనం. ఇలా రా. ఏమిటి డ్రిల్ మాస్టర్ లాగా నేల మీద గీత? ఏయ్, వెళ్ళరా. వెళ్ళరా. నాన్నా ఇదిగో ఇది బ్రహ్మ రాసిన రాత కంటే లక్ష్మణ రేఖ కంటే చాలా పవర్ఫుల్ గా గీసిన గీత. మీ నాన్న ఈ మధ్య ఉన్న క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడా? ఏ నోరుమోయరా. ఈ రోజు నుంచి మీరిద్దరూ ఈ గీతకు అటువైపు, నేను ఇటువైపు. బాత్రూమ్ మీ వైపే ఉంది. అబ్బా బెడ్రూమ్ గురించి ఆలోచించరా అంటే బాత్రూమ్ గురించి ఆలోచిస్తావేట్రా. అయినా అలా తిరిగి రావచ్చుగా. నాన్న నాన్న గీత గీత ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? నీ కడుపులో కాయ పుట్టే వరకు. ఆయన తప్పుకి నన్ను ఎందుకు శిక్షిస్తారు? విన్నావరా విన్నావరా. గీత తప్పంత నీదేరా. సరే చేపల విమోచనం ఇప్పుడే చెప్పండి. ఇద్దరుగా ఉండిపోయిన మీరు ఎప్పుడు ముగ్గురుగా వస్తారో అప్పుడు దాటొచ్చు. ఛై, రేపు మా నాన్న ఊరి నుంచి వచ్చేస్తున్నాడు. ముగ్గురం కలిసి గీత దాటేద్దాం. బాగుంది. నల్ల డబ్బులు దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఆహా ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు కొట్టాడు స్కెచ్ చేస్తారేటి. ఏం నజర్, నీ అకౌంట్ నుంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు దొరికింది, పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి. ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతన్నే అడగండి. ఇది రెండోసారి పోవడం. ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువ సార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయ్. రా మాట్లాడుకుందాం. అలాగే పదండి. నా సార్, నీ డబ్బులు దొంగలించబడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు రాజేద్దాం ఉన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం లోపల పిలిచి తలిపేస్తారేటండి. నీకు నీ డబ్బులు అక్కర్లేదా? ఎందుకు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కెడితే 50,000 దాకా పోయిందండి. నన్ను కొడతావురా నీ పని. ఇప్పుడు చెప్పు నాసరం, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు కానీ ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు, ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనండి. మరి మిగతాది? ఇది నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది కదా? ఎవరైనా మా బావ ఒరే తమ్ముడు ఎలా ఉన్నావురా? బావున్నా. అలా వచ్చేకు దిష్టి తీస్తానుంటూ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి. రిమూర్తులు బయట పారే. అయ్యో బాబోయ్ ఎంత బంగారు. రారా లోపలికి వెళ్దాం. బాగా సంపాదించిన సారీ మామగారు, చూసుకోలేదు. చూసుకోరా ఒళ్ళు కొవ్వెక్కింది. బీరకాయ పీచు సంబంధం అని గిడ సెటిల్ అయిపోయినవు. ఇప్పుడు గామె గారి తమ్ముడు. ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు. అదేంటి మామగారు, ఇంట్లో మీరు ఒక్కరే కదా? తమ్ముడు దుబాయ్ వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చాను, ఎక్స్ట్రా ఇస్తానో తెచ్చావా? అది దినాంసే చెట్టు తాకూడదు. ఎంత చిప్పులు వస్తున్నాయి. నిజంగా వస్తున్నాయా? చేతలేవే ఏదో డొప్పించిపోలేదు ఇంకా నీక. అల్దా పందిలో ఊరిపోయి ఎదవా రావే దొంగ ఉండ కదా. విమానంలో వచ్చావా? చిన్న చిత్తగా కాదురా, చాలా పెద్ద విమానం. అయితే టికెట్ ఎక్కడెందుకురా? నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు. అదేనే అవి చూసుకోవడానికి మా పిఏ ఉన్నాడు కదా. ఏరా సీను, నీకు పిఏ ఉన్నాడా? ఏటే పిఏలు మా నవాబులు కంప్యూటర్ సెంటర్ కాదు, మొత్తం బిజినెస్ అంతా నాకే అప్ చెప్పేశారు. 150 ఆలబావులు, 150 మావులా తెగ తోడేసుకోవచ్చు. ఇదిగో త్రిమూర్తులు, నీకో విషయం తెలుసా? మా వైజాగ్ లో వీడినెవరు సీను అని పిలిచేవారు కాదు. మరి అవును పిలిచేవారు. దుబాయ్ సీను, దుబాయ్ సీను అనేవారు. అవునా? బావా అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాట ఎలా వచ్చింది బా? మా ఊళ్ళో పనికి మళ్ళీ ఎవరో ఒకరు దుబాయ్కి వెళ్ళి కోట్లు కూడా సంపాదించాడు. అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వెందుకు పనికిరానోడివని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అన్నమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? సచ్చినోడా నేనెందుకు సస్తానురా? మా దుబాయ్ లో ముసలి అయిపోయాక తీసుకెళ్లి పెట్రోల్ పోతే తగలబెట్టేస్తారండి. ఆ రూల్ ఇక్కడ కూడా వస్తే బాగుండు. వచ్చేదిలే. బ్యాగ్ ఏంది చాలా నిండుగున్నది. గిఫ్ట్లు అండి, మీరు చచ్చిపోయారనుకోని మీకు తేలేండి. గన్నుగురాలు పెట్టినవని తోలుకోవాలదా? దీనికి తెలిసిపోయింది. ఎరా సీను ఎప్పుడొచ్చావు? బాబాజీ నమస్కారం. ఎరా దుబాయ్ నుంచి సడన్ గా దిగావేంటి? అది ఏది ఫ్లైట్ దిగి వచ్చాడు. అయినా ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఏం లేవే. మీకు అన్ని అనుమానాలే. అలా దొంగోళ్ళ చూస్తావేంట్రా? చెప్పు. అంటే బావా కొత్త కోర్సు ఒకటి చేస్తే దినాంస్ పెంచుతా ఉన్నారు. దినామ్స్ కాదు దిరామ్స్. అయ్యే బావా ఇంకేం కోర్సు? బ్యాగ్ లో ఉంది బావా, చూసి చెప్తాను. చూసే టైం ఇప్పుడు లేదు, సాయంత్రం చూస్తాను. వస్తా. నువ్వు అలా అంటాగాని బావా నీకు కుదురుతుందేంటి? అదేంట్రా టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దన్నం తింటున్నావే? అంటే అన్నం తిని చాలా రోజులైందే. అదేంటి బా? అక్కడ అన్నం ఉండదు కదా, బీడలో బోర్డు బోర్డు పడేయండి. నీ వాళ్ళకం చూస్తుంటే పిజ్జాలు తిన్నట్టు లేదు, పస్తులు ఉన్నట్టున్నది. అబ్బా మీరు దిష్టి పెట్టకండి. ఏరా ఇంకొంచెం అన్నం ఉండమంటావా? ఉండే ముఖం కడుకొని తింటాను. ఏంది మళ్ళా తింటావా? నువ్వు పారలకి వచ్చినవా పారిపోయి వచ్చినవా?
మామగారికి ఎలా కొలాలు బాగా ఎక్కువ. అవును, తాతయ్య గారు ఎప్పుడు పోయారండి? మానుభావుడు పెండ్లైన 6 ఏళ్లకే పోయిండు. అన్నేళ్ళు ఎలా బతికారండి బాబా? బావా ఎక్కడికి వెళ్తారా బావా ఇప్పుడు? చెప్తాను పదరా. వెల్కమ్ వెల్కమ్. మీరు దుబాయ్ నుంచి వచ్చారు. ఓహో, అది ఆలస్యమైంది. ఐఎమ్ తుకారాం. స్వాగతం సుస్వాగతం. నాకు బుకే కదండి, మధు కావాలి. లోపల రెడీ ఉంది, మీరు స్టార్ట్ చేయండి. పట్టుకురా. ఓ మధు అంటే దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయా? దుబాయ్ అమ్మాయిలు మా దగ్గర ఎక్కడ ఉంటారు సార్? మాదేదో చిన్న కంపెనీ. కంపెనీయా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ వ్యాపారం. పట్టపగల వ్యాపారం చేస్తున్నారా? పట్టపగలేంటండి, మాది 24 అవర్స్ సర్వీస్ కదా. మిగతా కంపెనీలు జోరు తట్టుకోవరు కదా గురు. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అదే కదా మా కంపెనీ గుడ్ విల్. సిటీలో నెంబర్ 1 కావటం మా లక్ష్యం. నెంబర్ 2 కస్టమర్స్ కి థ్రిల్ ఇవ్వటం. దానికి ఎంత ఎక్విప్మెంట్ అవసరమా? ఈ పోటీ ప్రపంచంలో తప్పదు గురు, అందరినీ సాటిస్ఫై చేయాలి. కళ్ళే వెళ్ళాలి. కావాలంటే మీకు మా రిసెప్షనిస్ట్ కంపెనీ. హలో సార్. నేను ప్రిపేర్డ్ గా రాలేదండి. నో ప్రాబ్లం, షీ ఇస్ వెరీ స్పోర్టివ్. ఇది చాలా అంటే నేనేం తెచ్చుకోలేదండి. చాలా హాట్. మా ఓటు ఆడడానికి అంతే పడదండి. ఉండవయ్యా, అవ్వాలి కదా. పోలీస్ రైడింగ్ బావా, నువ్వు రెడీ అంటే దొరికావు, నాకేం తెలియదు బాబా. అరే నీ పిచ్చోడా. నమస్తే బాబుజీ గారు. ఏంటి మధు కావరా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగాని బయటకు లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మధు రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాకురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెడ్డ పేరు వచ్చింది, నేను చేస్తాను. పట్టుబట్టి ఇనపెట్టే తెరిచేశారు. బండి కొట్టుకు రావడానికి ఎంతసేపు ఏంటా? బండిని స్పాట్ చేసి నేరుగా వెళ్ళానా? మారుతా వెళ్తే స్టార్ట్ కదా, బయలు కలిపితే స్టార్ట్ అయింది. ఇంతలో వీసులు ఎవరా అని తిరిగి చూస్తే అదిగో ఆ పోలీసు వాళ్ళు. సరిగా చూసుకోరా. బండి 4 చక్రాల మీద నడపరా. ఎట్లా బట్టి చూస్తాడా? అటు బుట్ట ఇటు తట్ట చిక్కుకుంది ఇట దొంగ కొడి పెట్ట. భుజాన్ని ఎలాడుతుంది చూసావా మన సంచి? కిష్టయ్య, ఇదేమైనా న్యాయంగా ఉందా? కొండల్లోనూ వాగుల్లోనూ పడి ప్రాణాలు కాపాడేం కదా, మనల్నే మోసం చేయిచ్చా? బస్తీ పిల్లే బాబోయ్. దొంగల దగ్గరే దొంగలించింది. దొంగలించలేదు, హడావుడిలో వస్తూ అనుకోకుండా తెచ్చేశాను. లేకపోతే తెచ్చేదాన్ని కాను. పువ్వులా మెత్తగా ఉంది చెయ్యి. ఎందుకు చెప్పండి ఇంత బరువు మోయడం? ఇచ్చేయండి ఇచ్చేయండి, ఆ బరువు ఏదో మేమే మోస్తాం. పరిగెత్తు. రై దొంగ పట్ట పగలు ఈ సదాశివం కళ్ళ ముందు ఆ పొరుగురు అమ్మాయి దగ్గర దొంగతనం చేస్తారా? మా నాడి కొట్టుకుందే. మీ నాడి గురించి అన్నాను. ఎవరా సంచి? మేడం ఇదిగోండి మీ బ్యాగ్. మీలాంటి 100 ఇన్స్పెక్టర్లు ఉంటే చాలు, దేశంలో దొంగతనాలే జరగవు. మరీ పొగిడేస్తున్నారు మేడం. లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. సోమశరణం
స్వామి శరణం, స్వామి శరణం. అటు బుట్ట ఇటు తట్ట చిక్కుకుంది ఇట్ట దొంగ కోడి పెట్ట. రై చేతులు కట్టి అట్ల బంట్లో పడేంట్రా, స్టేషన్ తీసుకెళ్ళాలి. చూసావా, ఒక్క బటన్ విప్పదీగానే పని ఎంత త్వరగా అయిపోయిందో. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఏసీ వర్క్ చేయట్లేదా? ఏ వర్క్ చేస్తుంది? ఏం లేదు, ఆవిడ బట్టన్ విప్పేసి తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను. Stupid. డౌట్ అడిగితే తిరుగుతుందేంటి? అమ్మా అంకాళమ్మ తల్లి, ఈ పిల్లకు పట్టిన గాలి ధూళి అన్నీ వదిలిపోవాలి. ఓం ఓం ఐం హ్రీం క్లీం స్వాహ స్వాహ. ఒరే అయ్యా, నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో, నేను వెళ్ళి దీపాలు వెలిగించొస్తాను. ఓం హ్రీం ఐం క్లీం, ఓం హ్రీం ఐం క్లీం, ఓం హ్రీం ఐం క్లీం. ఇక భయపడాల్సింది ఏమీ లేదు, ధైర్యంగా వెళ్ళండి. వస్తాం స్వామి. వెళ్ళండి. విభూతి చెరిపేసుకోకే, చెరిపేస్తే మంత్రం ఫలించదంటారు. హలో ఆంటీ, ఎవరు? పోయిన వారం బట్టల షాప్ లో. అరే ఎలా ఉన్నావు బాబు, నీ పెళ్ళైపోయిందా? లేదంటే నేను త్వరగా పెళ్లి చేసుకుందాం అంటుంటే తనేమో ఇంకా లవ్ చేసుకుందాం అంటుంది. అయ్యయ్యో, అది మంచిగాలే, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు కదా. అది సరిగానండి, మీ అమ్మాయి ఏంటి దెయ్యం పట్టిందల్లా కనిపిస్తుంది? అదేమీ లేదు బాబు, అర్ధరాత్రి లేచి అద్దం ముందు కూర్చుని నేనేమి బ్లైండ్ కాదు, మూగదాన్ని కాదు అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది. మంత్రిస్తే నయం అవుతుందన్నారు, అందుకే బాబు తీసుకొచ్చాను. జాగ్రత్త ఆంటీ, ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో. అవునవును, అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది కదా. అమ్మా నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా లేదా? రా, చూడు బాబు, మీ మ్యారేజ్ కి తప్పకుండా మీరు ఇన్విటేషన్ లేకుండా పంపించాలి. ఆవిడ్ని కొంచెం తీసుకొచ్చేయండి. ఏంటిది, క్లాస్ రూమ్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఎంతకైనా పందులున్నాయో. డియర్ స్టూడెంట్స్, మనం ఈ రోజు ఆకర్షణ శక్తి గురించి మాట్లాడుకుందాం. భూమి ఆకర్షణ శక్తి గురించా సార్? నా మ్యాగ్నెట్ పవర్, అయస్కాంతపు ఆకర్షణ వికర్షణ గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆ లెసన్ నిక్కర్లు వేసుకున్నప్పుడే విన్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్? ప్యాంట్లు వేసుకున్న తర్వాత గుర్తుందో లేదో తెలుసుకుందామని మీ అందరికి గుర్తుందనుకుంటాను. నువ్వు చెప్పాబో. సార్ ఆకర్షించేది అమ్మాయిలు సార్, ఆ విషయం అమ్మాయిలను అడగండి. సరే మీ ఇష్టం. అమ్మాయిల్ని ఆకర్షించే సూత్రం గురించి మీకు చెప్దాం అనుకున్నాను, మిస్ అయిపోతున్నారు. నేను చెప్తాను సార్. సరే చెప్పు బాబు. మ్యాగ్నెట్ లో పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అని ఉంటాయి సార్. అవి రెండు లవ్ చేసుకుంటాయి సార్. ఓహో, భక్తుడికి రాయిలో దేవుడు కనిపించినట్టు రాయి లాంటి మ్యాగ్నెట్ లో నీకు ప్రేమ కనిపించిందా? మా బాబే గొప్ప ప్రేమికుడివే. కూర్చో కూర్చో. సార్, ఓయ్ నీ డౌట్ ఏంటి తల్లి? మ్యాగ్నెట్ లో కూడా నెగిటివ్ పాజిటివ్ ఆకర్షించుకుంటాయి కదా, మరి అలాంటప్పుడు అమ్మాయిలు ఆకర్షిస్తే వికర్షించే అబ్బాయిని ఏమనాలి సార్? జడ పదార్థం అంటే జడ ఉన్నవాడా సార్? సైలెంట్ సైలెంట్. జడ పదార్థం అంటే జడుండేవాడని, ముడి పదార్థం అంటే ముడుండేవాడని కాదమ్మా, స్పందన, స్పందన లేనివాడని అర్థం. ఇంతకీ జడ వెనక పడని ఆ జడ పదార్థం ఎవరి తల్లి? సైలెంట్ సైలెంట్ సైలెంట్. ఆపండి ఆపండి. ఇంతకన్నా అసెంబ్లీ హాల్ బెటర్. ఈ క్లాస్ రాబడికి వాయిదా వేస్తున్నాడు, మీ కర్మ పండి. ఒరేయ్ అటు చూడరా, ఇన్నాళ్ళు అమ్మాయిలు నిన్ను చూసి ప్రేమ పౌరలాగా ప్యార్ ప్యార్ అనేవారు, ఇప్పుడు కాకులాగా క్యావ్ క్యావ్ అంటున్నారు. అవునరా మామ, ఆ అమ్మాయి నీ పరువు తీస్తుంది, నువ్వు కూడా రివర్స్ లో వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. ఆగరా, ఎక్కువ పరిగెట్టించావా చంపేస్తాను. రేయ్, ఆగరా. రేయ్, నిలబడు. అంత దూరంలో పరిగెట్టిస్తావా? ఊరంతా తిప్పుతారా? దొంగ రాస్కెల్. నిన్ను ఇలా కాదురా, ఆగరా. అమ్మో చెప్తాను. గట్టిగా పొడి చేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. చూడండి సార్, అగో అదట్టి మీరు కూడా కొంచెం చూడండి. నువ్వు రామ్మా. ఏడు చూస్తున్నావు తల్లి? ఏం జరుగుతుందా అని చూస్తున్నాను. ఆహా,
ఏం జరుగుతుందా అని చూస్తున్నావు తప్ప నువ్వేం కోల్పోతున్నావో తెలుసుకోలేకపోతున్నావు. నీ మెడలో మంగళసూత్రం ఏదమ్మా? పోయింది కదే. మీరు ఇచ్చేయండి. ఇస్తా బాబు. మేసారు బాబు, ఇలారా. నీ జేబులో పర్సు ఉందో లేదో చూసుకో. పోయింది. ఇది కూడా ఇచ్చేయండి బాబు. ఇచ్చేస్తా బాబు. గల్ల షర్టు ఇలా రా బాబు. నీ బ్రాస్లెట్ ఏదమ్మా? పోయింది. ఇది కూడా ఇచ్చేయండి. ఇచ్చేస్తాను ఇవ్వడానికి ఉన్నాను కదా. మీ వస్తువులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటే వీళ్ళెవరు? దొంగలన్నమాట. ఎరా నువ్వేం వీరబ్రహ్మం అనుకుంటున్నావా? కాలజ్ఞానం చెప్పడానికి, లోక జ్ఞానం చెప్పడానికి? ఉండేస్తే కదా. రెండూ కాదు, మీరు ఆడుతున్న డ్రామా నేను చూశాను. నువ్వు ఆగే బండ. మీరు కొట్టేసినవన్నీ నేను చూశాను. మీరంతా ఒకటే బ్యాచ్ అని నాకు తెలుసు. మర్యాదగా మీరు కొట్టేసిన వస్తువులన్నీ ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. వీళ్ళంతా కలిపి కొడితే మేము కోలుకోవడానికి సంవత్సరం పైన పడుతుంది. తెలుసు కదా. ఇలాగే ఇచ్చి ఇదిగో అమ్మా నీ పుస్తలు తాడు, ఇదిగో గల్ షర్ట్, నీ బ్రాస్లెట్, ఓయ్ మెసాలు, ఇదిగో నీ పర్స్. నువ్వు ఆగే. ఇప్పుడు చెప్పండి వీళ్ళని ఏం చేయాలి? కొట్టేద్దాం కానీ అందరూ కలిసి కొడితే ఎవరిని కొడుతున్నారో సరిగ్గా తెలియదు కదా. అందుకని మీ అందరి తరపున నేనే డీటెయిల్డ్ గా కొట్టేస్తాను. చూడండి, మీ మీద రివెంజ్ తో కొట్టట్లేదు, మీలో రియలైజేషన్ కోసం కొడుతున్నాను. మీకు తెలుసు కొన్ని విషయాలు దెబ్బలు తింటేనేగా బాగా గుర్తుంటది కదా. అందుకే కొడుతున్నాను. ఏంటా కొట్టడం? తొందరగా కొట్టండి, ఆఫీస్ టైం అవుతుంది. అలాగంటావా? ఇప్పుడు చూడు. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. చూడండి, మళ్ళీ మీరు తప్పు చేసినప్పుడు ఈ దెబ్బలు మీకు అబ్బా అన్నట్టు గుర్తుండాలి. మీలో మార్పు రావాలి. అంచేత మంచి మనుషుల్లా మారడానికి ప్రయత్నం చేయండి. వీలు కాకపోతే నన్ను వచ్చి కలవండి. ఇంతకీ తమరెవరండి? నేను కాలేజీ లెక్చరర్ని. ఏ కాలేజు? అది నీకు అనవసరం. అచ్చిబాబు, నీ కోసం వింటర్ అంతా విజయవాడ ఏరియా, సమ్మర్ అంతా తిరుపతి ఏరియా, వర్షాకాలం అంతా వైజాగ్ ఏరియా తిరిగేసాను. ఇది ఇప్పుడు ఏ కాలమో ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో బాబు, ఏంటి? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? రోడ్డు మీద. ఇదే ఊరు? మా ఊరే. ఈ ఊరు పేరేంటి? అరకివేళ. అచ్చి బాబు, అరకొచ్చానా? ఊరే అచ్చి బాబు, దీంతో నా ఉత్తరాంధ్ర పర్యటన అంతా అయిపోయిందిరా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇన్ని ఊర్లు తిరిగి ఉండడు. ఆకలి దంచేస్తుంది. కడుపులో ఏమన్నా పడితే కానీ బండి ముందు కదలదు. ఏమండి, ఈ దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అండి? కళ్ళు దెబ్బయ్యా, అదిగో హోటల్. బాబు ఎవరండి ఇక్కడ? ఊరే నువ్వేనా బేరర్వే? నువ్వు అమ్ముతున్నావా తింటున్నావా? ఓర్ నా సర్వర్ సుందరం, బేరర్లు ఎదురుగుండా నుంచి ఆర్డర్ తీసుకోవాలి. ఇలా కస్టమర్ల పక్క వచ్చి కూర్చోకూడదమ్మా. ఓరి నా అందాల రాముడు, బేరర్ని కాదు కస్టమర్ని. మరి ఇక్కడ బేరర్ ఎవరండి? నేనే వేరా బేరర్ కమ్ ప్రొపరేటర్ని. తిత్తి నింపుకోవడానికి ఏమంటారు? తిత్తి అంటే లో బడ్జెట్ లో ప్లేట్ సాంబార్ ఇడ్లీ. మరి జురుకోవడానికి 1 లీటర్ వాటర్. నీకేమంటావు చిన్నదరా? 2 ప్లేట్ పూరి, 2 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ వడ, 2 ప్లేట్ చపాతి. అంతా అయిపోయిన తర్వాత 1 లీటర్ పాలు, 1 లీటర్ హార్లిక్స్. బాబు, నువ్వు ఆర్డర్ ఇచ్చావా మెనూ చదివావా? నువ్వు ఈ రేంజ్ లో తింటే తొందరలోనే అరకులో సరుకు ఖాళీ. వేరే ఊరు వెళ్తా. నేను ఈ ప్లేట్ ఇడ్లీ తిని లోపు నువ్వు ఫుడ్ మేళ అంతా లాగించావా? ఇంకా నేను చోట్లకి వెళ్ళి తినాలి, అందుకే తక్కువ తిన్నాను. బాయ్ బాయ్. బాబు ధరా బిల్లు. ఇదేంటి? ప్లేట్ ఇడ్లీ 650 రూపాయలా? మీ ఇడ్లీ 5 రూపాయలే. ఆ బుడ్డోడి బిల్లు మీ బాబు ఇస్తాడా? ఆడు బాబు ఇస్తాడు. ఆడు బాబు నువ్వే కదా? అయ్యి బాబోయ్, అమ్మ తోడు. వాళ్ళ అమ్మ ఎలా ఉంటది కూడా నాకు తెలియదురా. నాటకాలు వద్దు. ఏదో డబ్బు కోసం కొడుకును కొడుకు కాదంటావు. ఇదిగో లావుగా ఉన్నాను కదా అని నాకు గుట్టేయడం అనుకుంటున్నామేమో. ఆడికి నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే అక్కడ ఖాళీ ఉంది, అల్ల అక్కడ ఖాళీ ఉంది, నీ దగ్గరకు వచ్చి ఎందుకు కూర్చున్నాడు? అంటే పక్క వచ్చి కూర్చుంటే సంబంధం ఉన్నట్టేనా? ఇదిగో ఇప్పుడు నేను ఇప్పుడు పక్క వచ్చి కూర్చున్నాను, ఈవిడికి నాకు సంబంధం ఉన్నట్టేనా? ఏమండే నీ కంటికి నేను ఏ గొట్టంగాడి పడితే ఆ గొట్టంగాడితో సంబంధం పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? నేనెవరితోనైనా సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఓ రేంజ్ ఉండాలి. ఇది ఎవరితో మల్లీశ్వరి కంటే ముద్రలాగా ఉంది. అంటే నాకేం తెలుసు? ఇదిగో ఆ 650కి ఇంకో 150 వేసి ఇవ్వు. యా టిప్పా కాదు, ఇప్పుడే ఆ బుడ్డోడు పార్సల్ కట్టించుకెళ్ళాడు. ఏంటి ఈ గ్యాప్ లో ఆడు పార్సల్ కట్టిపోయాడా? ఈడెవడో నాకు మామూలుగా వేయలేదు. ఆ దొర ఇప్పుడు ఇలా బిల్లు అయ్యి కడతాలు కాకుండా పిన్ రుబ్బటాలో, టేబుల్స్ తోడటాలు లాంటి ఫెసిలిటీస్ ఏం లేవా?
ఇది ఏజెన్సీ కదా అలాంటి ఏం ఉండవు మరి ఇంకెలాంటివి ఉంటాయండి అడవిలోకి వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళు కప్పి గంధం చెట్లు టేకు చెట్లు కొట్టుకు రావాలి ఇంకా నయ్యం ఏనుగు దంతాలో పులి శర్మల ట్రమ్మలేదు లైఫ్ స్పాయిల్ అయిపోయింది తీసుకో ఇలాంటి మోసాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నాన్న వెళ్ళిపోయాడా